రజనీకాంత్ అలాగే మౌనంగా వరండాలో కూర్చున్నాడు. ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. తన చిన్నప్పటి నుండి ఆమె స్వభావాన్ని, ప్రవర్తనని చూస్తున్నాడు. ఆమంతే. తన మాటే నెగ్గాలి. లేకపోతే ఇలాంటి అఘాయిత్యం ఏదో ఒకటి జరగాలి. ఇలా తండ్రికి సమక్షంలో చాలా జరిగాయి. తండ్రికి ఇవి పట్టించుకోకుండా తన పని చూసుకోవడం అలవాటైపోయింది. ఆ రాత్రి ఇంట్లో అందరికీ కలత నిద్రే అయింది. పొద్దున్న భర్తకు కాఫీ ఇస్తుంటే, ఇదంతా నీ మూలాన అన్నాడు. మీ వాళ్ళ పక్షపాత వైఖరి చూసి మా అమ్మ ఓర్చుకోలేకపోయింది అన్నాడు. మనసులో ముళ్ళు గుచ్చుకున్నట్లయింది ఆమెకు. మౌనంగా వెళ్ళిపోయింది అక్కడి నుండి. శరాఘాతం తిన్న పక్షిలా విలవిల్లాడిపోయింది రాజ్యలక్ష్మి. తమది ప్రేమ వివాహం అనుకుంటుంటే ఆమెకి నవ్వొచ్చింది. తప్పు ఎవరిదైనా కాని అది చివరికి తన మీదే కేంద్రీకరించబడుతోంది. మధ్యాహ్నం సునీతొచ్చి కమలమ్మ గారు తనింట్లోనే ఉన్నారని, మాట్లాడకుండా పడుకునున్నారని, బ్రతిమాలితే కాస్త అన్నం తిన్నారని చెప్పింది. ఆమె జరిపిన అల్లరికి తలెత్తుకోలేనంత అవమానంగా ఉంది రాజ్యలక్ష్మికి. పైగా గోరు చుట్టుపై రోకలిపోటన్నట్లు భరత మాటలు. ఇక నా వల్ల కాదు అనుకుంది. అలా ఇప్పటికి ఎన్నిసార్లు అనుకుంది. దీనికేదో పరిష్కారం ఆలోచించక తప్పదు. ఇక ఇలాంటివి భరించే శక్తి తనకు లేదు. ప్రతిసారి ఇలాగే నలిగిపోతోంది మనసు. మూడో రోజు పొద్దున్నే తలుపు తీసే వేళకు వరండాలో ఉన్న మంచం వాల్చుకుని పడుకునుంది కమలమ్మ. ఆమె ఉగ్రరూపం శాంతించినట్లుంది. వ్యవహారం చూస్తే సౌమ్యంగానే ఉన్నట్లుంది. రజనీకాంత్ బయటకొస్తూ తల్లిని చూశాడు. కానీ పలకరించలేదు. దైనందిన కార్యక్రమం యథాప్రకారం సాగిపోయింది. కోడలు కాఫీస్తే అత్తగారు పుచ్చుకుని తాగింది. టిఫిన్ పెడితే తింది. మధ్యాహ్నం భోజనము మామూలుగానే చేసింది. అమ్మయ్య, కాస్తలో కాస్తంత ఊరట. ప్రపంచం సుభిక్షంగా ఉంది. అయితే ఇంత అల్లరి రభస దేనికి? ఏం సాధించాలని? ఏం తృప్తి పొందాలని ఇంత రగడ చేసింది? రాజ్యలక్ష్మికేమీ అర్థం కావడం లేదు. ఈ కల్లోల వాతావరణంలో మనసు చంపుకుంటూ, ఆత్మాభిమానాన్ని కించపరుచుకుంటూ ఎలా బ్రతికేది? తనకి ఒక డిగ్రీ చేతిలో ఉంది. దాంతో ఈ సమాజంలో గౌరవంగా బ్రతకలేదా? భార్యను లోకువగా చూస్తూ సూటిపోటి మాటలతో మనసుని ఛేదిస్తూ ఉంటే తల ఉంచుకుని బ్రతకవలసిన అవసరం ఆడదనుకుందా? తన నిస్సహాయ స్థితికి తన మీద తనకే కోపమొస్తోంది. మర్నాడు ఉదయం రజనీకాంత్ వాళ్ళమ్మని ఏదో అడిగాడు. ఆమె జవాబు చెప్పింది. ఏమీ జరగనట్లే. అంతా సవ్యంగా, మామూలుగా, అతి ప్రశాంతంగా ఉంది వాతావరణం. సమయం 7 గంటలు. ప్రపంచమంతా హాయిగా ప్రశాంతంగా ఉంది. దేవుడు స్వర్గంలో ఆనందంగా ఉన్నాడు. అయితే అసలు సమస్య ఏమిటి? వడ్ల గింజలో బియ్యపు గింజ. ఆ రోజు రాజ్యలక్ష్మి తల్లి ఫోన్ చేసింది. రాజ్యలక్ష్మి మాట్లాడి భరత చేతికిచ్చింది. ఫోను మోగగానే పడుకునున్న కమలమ్మ గబగబా వచ్చి అక్కడ నిలబడి మళ్ళీ వెళ్ళింది కోడల వంక ఓరగా చూస్తూ. ఒక 10 రోజుల ముందే రండి బాబు. మామయ్య గారు మరీ మరీ చెప్పమన్నారు మీకు. మీకోసం చూస్తాం. రాగిణి పరీక్షలు జరుగుతున్నాయి అత్తయ్యగారు. అవి పూర్తవగానే బయలుదేరుతాం అన్నాడు రజనీకాంత్ వినయంగా. ఆశ్చర్యానికి ఆశ్చర్యమే అయి చూసింది రాజ్యలక్ష్మి భరత వంక. రాగిణి పరీక్షలైపోయాయి. బట్టలు సర్దే రేపు వెళదాం అన్నాడు రజనీకాంత్. తాతగారింటికి వెళ్తున్నాం అనగానే రాగిణి చాలా సంతోషంగా ఉంది. తల్లి కూతురిద్దరూ సూట్ కేసులు సర్దేశారు. అత్తగారిని రమ్మంటే రానంది. నేనెందుకులే అమ్మా, మీరు వెళ్ళండి అంది. ఆమె ఒక్కరితే ఉంటుందని రాత్రిపూట సునీతొచ్చి తోడు పడుకుంటానంది. ఆ మధ్యాహ్నం కారులో బయలుదేరారు. రాగిణి కబుర్లు చెబుతూనే నిద్రపోయింది. మామగారి ఊరు తెనాలి దరిదాపుల్లోకొచ్చేటప్పటికి సాయంత్రం 4:30 అవుతోంది. అక్కడ కారాపి దిగాడు రజనీకాంత్. నాకిక్కడ ఒక అరగంట పనుంది. అది చూసుకుని వస్తాను. మీరు వెళ్ళండి. డ్రైవర్ జాగ్రత్తగా దింపు సామాను అంటూ రాజలక్ష్మి చేతికి కొంత డబ్బిచ్చి వెళ్ళాక డ్రైవర్కివ్వు అని చెప్పి జాగ్రత్తగా వెళ్ళండి అంటూ దిగిపోయాడు. రాజ్యలక్ష్మి బురుకుటి ముడిపడింది. ఏంటిలా? ఈ చర్య వెనక మతలబు ఏమైనా ఉందా? అదేం, ఎందుకు దిగారు? పని ఉంటే రేపు చూసుకోవచ్చులేండి. ఆయన మాట్లాడలేదు. కారు పోనివ్వమన్న సైగందుకొని డ్రైవర్ కారు ముందుకు పోనిచ్చాడు. మనసులో మీమాంస ప్రారంభమైంది. పుట్టిల్లు ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంది రాజ్యలక్ష్మిని. అల్లుడు గారేరే అంటూ చూస్తోంది యశోదమ్మ. రాలేదా? ఏదో పనుందట, అది చూసుకుని వస్తారట అంది రాజ్యలక్ష్మి. స్వాతొచ్చి అక్కను కౌగులించుకుంది. రాగిణ్ణి దగ్గర తీసుకుని ముద్దులు పెట్టుకుంది. అంతా ఒకటే ఆనందం, ఆహ్లాదం, సంబరం. డాక్టర్ గారు నవ్వుతూ ఎదురొచ్చారు. రాగిణి తాతగారి ఒళ్ళో చేరి కబుర్లు చెబుతోంది. రాజ్యలక్ష్మిని అల్లుడు గారి గురించి అడుగుతున్నారాయన. రాత్రి 10 గంటలయింది. రజనీకాంత్ రాలేదు. రాజ్యలక్ష్మి మనసు కీడు శంకించడం మొదలుపెట్టింది. ఆలోచనలు పరిపరి విధాలు పోతున్నాయి. కాలం సవ్యంగా సాగిపోక ఏదో ఒక అవాంతరాన్ని, అనిష్టమైన సంఘటనను తెచ్చి నెత్తిమీద పెడుతుంది. అది ఆమె భయం. రాత్రంతా ఎదురు చూస్తూనే ఉంది. తెల్లవారుజామున ఇంటికి ఫోన్ చేసింది.
రజనీకాంతే ఫోన్ ఎత్తాడు. అదేంటి ఇంటికి వెళ్ళిపోయారా? ఇక్కడికి మీరు రాలేదని మేమెంత కంగారు పడుతున్నామో మీకు తెలీదా? ఇలా చేశారేంటి? రజనీకాంత్ కాసేపు మౌనంగా ఉండి, కంగారెందుకు? అన్నాడు తాపీగా. అదేంటలా అంటారు? మీ మనసులో మాటేంటో చెప్పండి. ఏముంది? ఏం లేదు. ఆయన గొంతు మామూలుగా లేదు. ఏం లేకపోతే మమ్మల్నిద్దరినీ ఇటు పంపి మీరెందుకు వెళ్ళినట్టు? కాసేపు నిశ్శబ్దం. మర్యాద తక్కువగా ఉన్న చోటుకి రావడం ఎందుకులేనొచ్చేశాను. అది కేవలం మీ అపోహ అని మీకెలా అర్థమవుతుంది? అర్థమవ్వాలంటే నేనేం చెయ్యాలో చెప్పండి. అల్లుళ్ళందర్నీ సమానంగా చూడమని మీ నాన్నకు చెప్పు. టక్కునొచ్చింది సమాధానం. రాజ్యలక్ష్మి ఒక్క క్షణం మౌనంగా ఉండి అంది. అలాంటప్పుడు నన్ను ఈ పెళ్లికి మీరు పంపకుండా ఉంటే బాగుండేదేమో. అదెలా? నువ్వు ఆ ఇంటి పెద్ద కూతురివి. నేనేగా బయటివాణ్ణి. అంతరాలు చూపిస్తున్నారు కాబట్టి నాకు కష్టం కలిగింది. చూసావు కదా! అమ్మ ఇది తట్టుకోలేక ఎంత గగ్గోలు పెట్టేస్తుందో. మా అమ్మలాంటి వాళ్ళు ఇలాంటి తేడాలు అసలు సహించరు. అదే మనసులో దాచుకోలేక బయట పడిపోతూ ఉంటారు. ఇది ఈ ఇంట్లో నిత్య పోరాటంగా ఉండి మనసుల్ని తొలిచేస్తూ ఉంటుంది. అమ్మ ఏదో ఒకటి తేలేదాకా నన్ను అత్తింటికి వెళ్ళొద్దని ఒట్టు పెట్టుకుంటోంది. ఆమె పట్టుదల ఎంత మొండిదో నీకు తెలుసు. దీనికేదో పరిష్కారం చూడాలి మనం. అందుకే నేను స్వేచ్ఛగా ఆ ఇంటికి రాలేకపోయాను. మిమ్మల్ని వెళ్ళొద్దని అనలేను. అందుకని నేనే తప్పుకొనొచ్చేశాను. మధ్యలో మీ అమ్మగారి ప్రసక్తి ఎందుకులేండి. మీ ఉద్దేశం అదేనని చెప్తున్నారు కదా! పరిష్కారం అంటున్నారు. ఏం కావాలా పరిష్కారం? మనసు లోపలి పొరల్లోంచి ఉడుకుమోత్తనం, ఉక్రోషం వచ్చేస్తున్నాయి ఆమెకు. ఏమో నాకు తెలీదు. నువ్వేం చేస్తావో చెయ్యి. మనది పెద్దలు కుదిర్చిన పెళ్లి కాదు. వాళ్ళని ఎదిరించి ఒకరినొకరం కావాలనుకుని చేసుకున్న పెళ్లి. అందుకని కట్నం ప్రసక్తే లేదు. వాళ్ళకిష్టమైనంత ఇస్తే పుచ్చుకోవడం తప్ప, అది వాళ్ళిచ్చినప్పుడే. రజనీకాంత్ నుండి జవాబు లేదు. సరే, ఫోన్ పెట్టేస్తున్నాను. ఆమె కాసేపు నీరసంగా అలాగే కూర్చుండిపోయింది. ఇదో కొత్త రకం కట్న పోరాటమా? ఒక విద్యాధికుడు చేయవలసిన పనేనా ఇది? ఆమెకు భర్త చేసిన చర్య తలవంపులుగా తోచింది. చిచ్చి, మనుషుల్లో విలువలెందుకు పాడవుతున్నాయి? డబ్బికలా ఎందుకు బానిసలవుతున్నారు? పూర్ణిమ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. 4 ఏళ్ల క్రితం మానేసిన చదువు. నీ చదువు విషయాలు రాజ్యం చెప్తూ ఉండేది. మీ వదిన సరసజ ఫోన్లో చెప్పింది నిన్ను ఇంటర్లో చేర్పించమని. అయితే ఇక ఆ ఏర్పాట్లు చూద్దాం పూర్ణ. పూర్ణిమ కళ్ళల్లోకి ఒక మెరుపొచ్చింది. ఒక తళుకు తోచింది ఆమె భావాల్లో. ఒక బంగారు భవిష్యత్తుకి అంకురార్పణ జరిగింది ఆమె మనసులో. మళ్ళీ పుస్తకాలతో నేస్తం మొదలైంది. పుస్తకాలు మనుషులకు, వారి మనసుకు మంచి స్నేహితులు. రోజూ 2 పూట్ల ట్యూటర్స్ వస్తారు. మరిచిపోయిన చదువును మళ్ళీ కొనసాగించడానికి చాలా శ్రమ అవసరమైంది. సహజంగా చురుకైన అమ్మాయి పూర్ణిమ. అపూర్వమైన జ్ఞాపకశక్తి, ఏకాగ్రత భగవంతుడు ఆమెకిచ్చిన వరాలు, పెట్టని సొమ్ములు. చదువు, చదువు, చదువే. చదువే ఒక తపస్సు. అదే ఒక ఉషస్సు. మరో ప్రపంచం లేదు. పూర్ణిమ అన్ని పరీక్షలు ఎంతో మెరిట్లో పాస్ అవుతోంది. లెక్కల గ్రూప్ ఇష్టం అంటోంది. అందుకే ఆ అమ్మాయి ఇంజనీర్ అవ్వాలని తనకి ఆకాంక్ష ఉంది. కంప్యూటర్ ఇంజనీర్ను చెయ్యాలి. తను పూర్ణిమను సదా ప్రోత్సహిస్తూ ఉండాలి. శశిరేఖమ్మ పూర్ణిమ చదువుకుంటూ ఉంటే ఆమె దగ్గరే కూర్చుని తాను కలల్లో తేలిపోతూ ఉంటుంది. కలలన్నీ సాకారమై కళ్ళ ముందు నిలుస్తాయన్న ఆశ, నమ్మకము ఆమెకున్నాయి. అందుకోసం రోజూ దైవాన్ని ధ్యానిస్తూ ఉంటుంది. పూజలు చేస్తూ ఉంటుంది. రాజ్యలక్ష్మి నిద్రపోవడం లేదు. మూసిన కనురెప్పల వెనుక అనంత ఆలోచనలు వేధిస్తున్నాయి. భర్త ప్రవర్తన ఆమెను విపరీతంగా కలవరపెడుతోంది. ఆమె అహం మీద, ఆత్మవిశ్వాసం మీద చాచి దెబ్బకొట్టినట్లయింది భర్త చేసిన పని. ఏవేవో చిన్న చిన్న సమస్యలు, మనస్పర్ధలు, అత్తగారి ఆరళ్ళు అన్నీ భరిస్తూ సర్దుకుపోతూ గుమ్మనంగా కోపరం నెట్టుకొస్తోంది పెళ్ళైన నాటినుండి. ఇప్పుడు భర్త ప్రవర్తనే శరాఘాతంలా ఉంటోంది. అప్పుడప్పుడు తండ్రి తనకిచ్చిన డబ్బు తమ ఇంటి అవసరాలకే వాడింది. తండ్రి తన వెనకే ఉండి హార్దికంగా కనపడిని చేయూతనిస్తూ వచ్చాడు. అలాంటి తండ్రితో ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత అల్లుడికివ్వాల్సిన కట్నం విషయంగా బేరసారాలా? ఛీ! అసహ్యంతో ఆమె ఒళ్ళు జలదరించింది. నాన్న తనకు ఆస్తిస్తాడు. మిగిలిన పిల్లలతో బాటు ఆ నమ్మకం తనకుంది. దేవుడిలాంటి నాన్నను అడగకుండానే అన్నీ సమకూరుస్తూ ఎంతో అండగా నిలుస్తున్న నాన్నను దేహి అని అడిగి సిగ్గుతో, అవమానంతో ఆ తలను ఎక్కడ దాచుకోవాలి? అలా అడగడం చాలా లేఖితనంగా, అసహ్యకరమైన పనిగా తోస్తోందామెకు. ఆ ఆలోచనే ఆమెకి కంపరం పుట్టింది. అత్తగారి ప్రోద్బలంతో ఇలా చేస్తున్నారా? తల్లి మాటకు ఎదురు చెప్పలేరా? ఆమె పాతకాలానికి ప్రతినిధి. కాలం మారుతోంది. ఆయన విద్యాధికుడు. మారుతున్న విలువల విషయం అతనికి తెలుసు. హైస్కూలు ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యత కలిగిన ఉద్యోగి. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దవలసిన ఉపాధ్యాయుడు. వరకట్న దురాచారాన్ని సమూలంగా అణిచివేయాలని సభల్లో, సమావేశాల్లో ఆవేశంగా ఉపన్యాసాలిచ్చే వక్త.
నేను కట్నం కావాలని లేదు, పుచ్చుకోలేదు. మీరు కట్నం పుచ్చుకోవద్దు అని యువతరాన్ని ఉద్బోధించే సంస్కారాయన. మరిదేంటి? ఈ మనిషిలో ఇంత హిపోక్రసీ దాగుందా? ధనాపేక్ష మనిషిలోని రాక్షసత్వాన్ని ప్రేరేపిస్తుందన్నమాట. తడిగా ఉన్న కళ్ళను తుడుచుకుంటుంటే తల్లి స్పర్శ తెలిసింది. కళ్ళు విప్పి చూసింది రాజ్యలక్ష్మి. తన తల దగ్గర కూర్చుని తల నిమురుతూ తన వంకే ప్రశ్నార్థకంగా చూస్తున్న అమ్మ. ఏంట్రాజీ, నువ్వు మామూలుగా లేవు. ఎందుకమ్మా? ఆందోళనగా అడిగిందామె. చెప్పు రాజీ, నువ్వు మామూలుగా లేవు. నీలో నువ్వే కుమిలిపోతున్నావు. ఎందుకమ్మా రాజీ? తల్లి లాలనతో నిగ్రహించుకుంటున్న దుఃఖం పైకి ఎగసొచ్చింది. తల్లి ఒళ్ళో తలపెట్టుకుని కన్నీరు కార్చింది రాజ్యలక్ష్మి. కొన్ని క్షణాలు మౌనంగా గడిచాయి. రాజ్యలక్ష్మి కళ్ళు తుడుచుకుని లేచి కూర్చుంది. సారీ అమ్మా అంటూ. చెప్పమ్మా రాజీ, ఎందుకిలా ఉన్నావు? రాజ్యలక్ష్మి ఒక క్షణం ఆలోచించింది. అది కాదమ్మా, మా ఇద్దరి మధ్య ఒక చిన్న అపార్థం. ఆయన ధోరణి నాకు నచ్చడం లేదు. ఆయన మీద వాళ్ళమ్మ పట్టుంది. ఆవిడ స్వభావం సంకుచితంగా ఉంటుంది. పాతకాలపు మనిషి. ప్రతి మనిషికి స్వంత ఆలోచన ఉండాలి. అదే లోపించింది ఇప్పుడు. ఏం చెయ్యాలో అని ఆలోచిస్తున్నాను. ఏ విషయంలో తల్లి? వివరంగా చెప్పొచ్చు కదా? నేను చేయలేననుకున్నప్పుడు, నా వల్ల కానప్పుడు నీ సహాయం అడుగుతానమ్మా. నిన్నే అడుగుతాను. ఇది నా ఒంటరి పోరాటం. కొన్ని నిమిషాలు మౌనంగా కూర్చున్నారిద్దరూ. తల్లి ఆత్మీయంగా ఆమె చేయి నొక్కి నెమ్మదిగా లేచి వెళ్ళిపోయింది. తండ్రిని అవమానిస్తూ భర్త పెట్టే మానసిక హింసకు తట్టుకోలేక రాజ్యలక్ష్మి ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. 2 రాత్రులుగా ఎడతెగని ఆలోచనలతో మదనపడి ఆ నిర్ణయానికొచ్చింది. తలవని తలంపుగా భానుమతి పిల్లలిద్దరితో వచ్చింది. రాజ్యలక్ష్మి ఊరు వెళ్ళిన రెండో రోజున. బావగారేనమ్మా, స్టూడెంట్స్తో కలిసి వెళ్లారు. టూర్ అయ్యాక ఇటే వస్తారట. 15-20 రోజులు పట్టొచ్చునట. నేపాలు వేసుకున్నారు ప్రోగ్రాం. రామ్మా, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి? కమలమ్మ భానుమతిని ఆప్యాయంగా పలకరించి పిల్లల్ని దగ్గరకు తీసుకుంది. ఏమ్మా, ఆరోగ్యం బాగుంటోందా? వదిన లేదా? అంటూ లోపలికి చూస్తూ వదినా, రాగిణి అంటూ కేక పెట్టింది. రజనీకాంత్ నవ్వుతూ వదిన వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళింది. వాళ్ళ చెల్లి స్వాతి పెళ్లికి అన్నాడు. ఆ, ఆహ్వాన పత్రిక నువ్వు పంపావుగా, మాకు వచ్చింది అంటూ మరి నువ్వెప్పుడు వెళ్తున్నావన్నయ్య అని అడిగింది. ఆ, ఇంతోటి ఘనమైన మామగారింట్లో పెళ్లికి వెళ్ళకపోతే ఏం పుట్టి మునిగిపోదులే అంటూ మూతి తిప్పింది కమలమ్మ వెటకారంగా. మంచి ఘనమైన మామ దొరికాడు అన్నయ్యకి. అమ్మ ముఖంలోకి ఒక క్షణం తదేకంగా చూసి కళ్ళు తిప్పుకుంది భానుమతి. ఈమె ఎప్పటికీ మారదా అనుకుంది. పాతకాలపు పల్లెటూరి మనిషి. కవ్వింపులు, కలహాలు, పంతాలు, పట్టింపులు బాగా వంట పట్టించుకున్న మనిషి. ఈవిడని వదిని ఎలా సహిస్తోందో ఏంటో. భానుమతికి వాళ్ళత్తగారు గుర్తుకొచ్చింది. ఒక మంచి సలహాదారుగా, ఒక స్నేహితురాలిగా ఆప్యాయంగా ఉంటుంది. మాట మారుస్తూ అంది భానుమతి. కాఫీ కావాలమ్మా? మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కలుపుకొస్తాను అంటూ కమలమ్మ లోపలికి వెళ్ళింది. ఆవిడ్ని అలా వెళ్ళనిచ్చి, ఏంటన్నయ్యా, అమ్మ ఏమంటోంది? నువ్వు పెళ్లికి వెళ్ళకపోవడమేమిటి? ఆ, ఏం లేదు బాను. పెళ్లి ఇంకా వారం పైనే ఉంది. ఆ టైంకి వెళ్ళొచ్చులే. అమ్మయ్యా, ఉరుములేని పిడుగులా అమ్మ ఆ మాట అనేసరికి హడలిపోయాననుకో. ఎంతకీ వదిన్ని అమ్మ ఇంకా సాధిస్తూనే ఉందా? కట్నం కానుకలు తేలేదని. మమ్మల్ని చూసింది వదినే కదన్నయ్యా. ఆమె లక్షల కట్నం విలువ నీకు. భాను, ఏమంటున్నావు నువ్వు? ఏం లేదన్నయ్యా. అమ్మ పాతకాలపు అత్తగార్లకు, అది గయ్యాళి అత్తగార్లకు ప్రతినిధి. అమ్మ వదిన్ని మాటలతో కాల్చుకు తింటుంది. ఆమెను వదిలే, తను మారదు. కానీ నువ్వు వదిన్ని చాలా బాగా, అంటే పువ్వుల్లో పెట్టినట్టు చూసుకోవాలన్నయ్య. అంతటి ఉత్తములు, సంస్కారం కలిగిన వాళ్ళు 100కి 1,00,00,000 ఒకరుంటారు. అమ్మ ఎన్ని సూటిపోటి మాటలంటున్నా విని ఎదురు చెప్పదు వదిన. అది ఇంకొకళ్ళైతే ఎన్ని గొడవలయ్యేవో. నువ్వు అమ్మ మాటలు అసలు పట్టించుకోవద్దు. వదిన మనసును ఎట్టి పరిస్థితుల్లోనూ నొప్పించొద్దు. ఆమె మాటల్లో వదిన పట్ల ఆమెకున్న అభిమానం వ్యక్తమైంది. చెల్లి మాటలు విన్నాక రజనీకాంత్ మనసులో ఏమోలో ఒక ప్రసన్న భావం మొలకెత్తింది. తప్పు చేశానా అన్న ప్రశ్న సూత్రప్రాయంగా మదిలో మెదిలింది. మనిషి పరిసరాలకు బానిస. ఒక మంచి మాట అతనికి ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని, బ్రతుకు మీద మరింత రుచిని ఇస్తుంది. ఒక చెడ్డ మాట పాతాళానికి కుంగిపోయేలా చేస్తుంది. ఆ రెంటినీ విశ్లేషించుకునే నేర్పు ఆ వ్యక్తికుంటే తప్ప. ఇంతలో సునీత వచ్చింది. ఆనందంగా పలకరించింది భానుమతిని. ఒక్కరోజుకే భానుమతి, సునీత మంచి నేస్తాలైపోయారు. భానుమతి సరదా మాటలతో, పిల్లల ఆట పాట అల్లరితో ఇల్లంతా ఒకటే సందడిగా ఉంది. ఎవరో తన కోసం వస్తే వాళ్లతో బయటికి వెళ్ళాడు రజనీకాంత్. అట్నుండి పనుందని స్కూలుకి వెళ్ళాడు. అతడొచ్చేసరికి రాత్రి అయింది. భోజనాలయ్యాక వెళ్ళి పడుకున్నాడు రజనీకాంత్. పగలంతా ఏదో ఒక పని, అలసిపోయి ఉన్నాడేమో అనుకుంది భానుమతి.
పిల్లలకు అన్నాలు పెట్టాక గదిలోకి తొంగి చూసి, ఏంటన్నయ్య డల్గా కనిపిస్తున్నావు అని అడిగిందామె. ఏం లేదమ్మా, కాస్త తలనొప్పి అన్నాడు కణతలు నొక్కుంటూ. టాబ్లెట్ ఇవ్వనా అన్నయ్య? ఆ ఇవ్వు, ఆ డబ్బాలో ఉన్నాయి. టాబ్లెట్ తెచ్చిచ్చింది, నీళ్లు తెచ్చింది. అది వేసుకుని మంచినీళ్లు తాగి పడుకున్నాడు రజనీకాంత్. వరండాలో తల్లి కూతుళ్ళు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. భానుమతి భర్త గురించి చెబుతోంది. ఆయన చాలా మంచివాడట. భానుమతి ఎంత చెప్తే అంత అట. ఇంటి పనుల్లో కూడా సాయం చేస్తాడట. కమలమ్మకి ఆ మాటలు వింటుంటే పరమ సంతోషం కలిగింది. తల్లి ప్రేమలో అంత స్వార్థం ఉంటుంది కాబోలు. సగటు ఆడమనిషి ఆవిడ మరి. టైం చూస్తే 11 దాటింది. తలుపులన్నీ వేసి పడుకోబోతూ అన్నయ్య గదిలోకొచ్చి చూసింది భానుమతి. రజనీకాంత్ మూలుగు వినపడింది అంతలో. ఏంటన్నయ్య, తలనొప్పి తగలేదా? వేడిగా ఏమైనా తాగుతావా? ఏంటోనమ్మా, చాలా అనీజీగా ఉంది నొప్పి. నొప్పెక్కడా? దగ్గరగా వస్తూ అడిగింది. రజనీకాంత్ గుండె మీద చేయి వేసుకుంటూ, ఇక్కడ నొప్పమ్మా అన్నాడు. డాక్టర్ గారి నెంబర్ చెప్పు, ఫోన్ చేస్తాను అంది కంగారుగా. వద్దులే అమ్మా, అదే తగ్గిపోతుంది. నథింగ్ సీరియస్, నువ్వు వెళ్ళి పడుకో అంటూనే అబ్బా అన్నాడు గుండె పట్టుకుంటూ. అన్నయ్య మంచం పక్కనే కుర్చీ వేసుకుని కూర్చుంది భానుమతి. నొప్పి ఎక్కువగానే ఉన్నట్లుంది. పళ్ళ బిగువన బాధ భరిస్తున్నట్లుంది. ఎక్కడో విన్న విషయం గుర్తొచ్చింది. యాస్ప్రిన్ ఇవ్వడం వల్ల మంచే జరుగుతుందని. వెంటనే టాబ్లెట్స్ తెచ్చి రజనీకాంత్ వేసుకున్నాక రాఘవరావు గారికి ఫోన్ చేసింది. విషయం విని ఆయన కంగారు పడి వెంటనే వచ్చేశారు. వాళ్ళ ఆవిడే వచ్చింది. డాక్టర్కి ఫోన్ వెళ్ళింది. అంబులెన్స్ వచ్చింది. రజనీకాంత్ కొలీగ్స్కి ఎలా తెలిసిందో వాళ్ళు వచ్చారు. అంతా హడావిడిగా ఉంది. కమలమ్మ గాబరా పడింది. అమ్మో, నా బిడ్డకి ఏమైంది అమ్మా అంటూ పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. రమణి ఆమెకు ధైర్యం చెబుతోంది. భానుమతి ఆమెను కోపడింది. నువ్వు ధైర్యంగా ఉండాలమ్మా, అన్నయ్యని మమ్మల్ని కంగారు పెట్టుకో. రమణి కమలమ్మను అవతలకు తీసుకెళ్ళింది. రాఘవరావు గారు దగ్గరుండి రజనీకాంత్ని హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆ హాస్పిటల్ అంత పెద్దది కాదు. గుంటూరు గాని విజయవాడ తీసుకెళ్లాలంటే టైం పడుతుంది. ముందు డాక్టరు పర్యవేక్షణ కావాలి. డాక్టర్లు రజనీని అటెండ్ అవుతున్నారు. ఈసీజీ తీశారు. డాక్టరు ఆ రోజు రజనీ కార్యక్రమం అడిగాడు. భానుమతి చెప్పింది. తలనొప్పి అన్నాడని, రెస్ట్లెస్ గా ఉన్నాడని, యాస్ప్రిన్ టాబ్లెట్ వేసుకున్నాడని. గుడ్, మంచి పని చేశారు అన్నాడు డాక్టర్. ఆయనకి రెస్ట్ కావాలి అంటూ మైల్డ్ స్ట్రోక్, థ్యాంక్ గాడ్ అన్నాడు. ఆక్సిజన్ పెట్టారు. రాఘవరావు గారు ఈలోగా తెనాలి రామచంద్రరావు గారికి ఫోన్ చేసి చెప్పారు. హాస్పిటల్కి వచ్చే ముందు రజనీకాంత్ జేబులో ఉన్న పేపర్సు, పర్సు అన్నీ తీసి భానుమతి చేతికిచ్చాడు. అందులో వదిన దస్తూరి ఉన్న లెటర్ కనిపించింది. ఆ హడావిడిలో ఆ లెటర్ చూడలేదు. వదిన ఏం రాసింది లెటర్లో? అన్నయ్య అంత టెన్షన్ అనుభవించే విషయాలు ఏమున్నాయి అందులో? ఇప్పుడు హాస్పిటల్ వరండాలో కుర్చీలో కూర్చుని ఆ లెటర్ తీసి చూసింది. ప్రియమైన శ్రీవారికి, మన మధ్య ఇది మొదటి ఉత్తరం. పెళ్ళయ్యాక ఇన్నేళ్లైనా మనం ఇప్పటి వరకు ఎప్పుడూ ఒకరిని విడిచి ఒకరం ఉన్నది లేదు. అందువల్ల లేఖలు అవసరం రాలేదు. అలాగని మనం అపూర్వ ప్రేమికులం కాదన్న విషయం మీరు కాదనలేని వాస్తవం. ఎప్పుడూ ఏదో ఒక సమస్యను సృష్టించుకుని బాధపడుతూ మదనపడుతూ భార్యను కాబట్టి నన్ను లోకు చేసి కించపరుస్తూ మీరు ఎంత ఒత్తిడిని అనుభవిస్తున్నారో నాకు అర్థమవుతూనే ఉంది. ఇది మీరు స్వయంగా తెచ్చిపెట్టుకున్న స్థితి. కాస్తంత మానసిక బలంతో తోసేయాల్సిన ఈ పరిస్థితికి మీరు మనసులో పెద్ద చోటిచ్చారు. అది మీ మనసంతా ఆక్రమించి మిమ్మల్ని పూర్తిగా వశం చేసుకుంది. కనీసం ఏ మానసిక వైద్యుణ్ణైనా సంప్రదిస్తే బాగుండేమో అన్న ఆలోచన విద్యాధికులైన మీకు రాకపోయింది. డాక్టర్ జాకిల్ అండ్ మిస్టర్ హైడ్ నవల గుర్తొస్తోంది. ఒక విధంగా మిమ్మల్ని చూస్తే నాకు జాలి. పరిస్థితిని కాస్తంతైనా విశ్లేషణ చేసుకోలేరేమో అని అసహనం. మీరు బయటికి కనిపించే మనిషి వేరు, లోపలి మనిషి వేరు. నేను గ్రాడ్యుయేట్ని. ఇంకా చదవాలనున్నా మన పెళ్ళయ్యాక ఆ కోరికను అణిచివేసుకున్నాను. మీరు నన్ను ప్రోత్సహించలేదు. ఉద్యోగం చేస్తానన్నా అది మీకు పరువు తక్కువ అని భావించారు. పాతకాలం వాళ్ళలా ప్రెస్టీజికి భంగమని ఆలోచించి వద్దన్నారు. కానీ ఈ మారిన కాలంలో ఆడపిల్లలు పెళ్లి, సంసారం, ఇల్లు అంటూ వాటిలోనే ఇమిడిపోవడం లేదన్న సంగతి మీకు తెలుసు. మీరు హైస్కూల్ హెడ్ మాస్టర్గా స్త్రీ స్వాతంత్రం, అభ్యుదయం అంటూ ఉపన్యాసాలిస్తారు. కానీ భార్య విషయంలో మాత్రం మీవి సనాతన భావాలే. మీరు ముమ్మూర్తుల పాతకాలానికి ప్రతినిధులే. కట్నాలు తీసుకోవడం నేరమని సభల్లో బల్లగుద్ది వాదిస్తారు. కానీ ఒక్కసారి మీ గుండె మీద చేయి వేసుకుని చెప్పండి. మీరు కట్నం ఎంత అని అప్పగించలేదనేగా మా నాన్నగారి మీద కోపం, కసి పెంచుకున్నారు. మిగిలిన అల్లుళ్లతో సమానంగా మీకివ్వలేదనేగా మా నాన్నని అనరాని మాటలంటోంది. నన్ను మాటల ఈటెలతో మానసికంగా ఎంత హింసించారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అదేమని అడిగినప్పుడు భార్య మీద చేయి చేసుకోవడానికి కూడా వెనుతీయని సంస్కారం మీది.
ఆఖరి అల్లుడికి చాలా కట్నం ఇస్తున్నారన్న భావం హృదయంలో బలంగా పడే కదా మీరు నన్ను రాగిణ్ణి మా పుట్టింటికి పంపి మీరు రాకుండా వెనక్కి వెళ్ళిపోయారు. అయితే ఇది మామగారి మీద సమ్మె అన్నమాట. కోల్డ్ వార్ అన్నమాట. మామగారి దగ్గర కట్నం రాబట్టుకోవడానికి నేను సాధనమయ్యానన్నమాట. మా నాన్న మీ చర్యకి భయపడి, పశ్చాత్తాపపడి, కన్నీళ్లు పెట్టుకుని మిమ్మల్ని తీసుకొచ్చి ఆ సదరు కట్నం మీ చేతుల్లో ధారపోయాలన్నమాట. అదే మీ కోరికన్నమాట. అన్నమాటేమిటి? ఉన్న నిజం అదే. కానీ నేనలాంటి వాటికి వ్యతిరేకిని. ప్రేమతో ఇచ్చింది పుచ్చుకోవచ్చు. అరిచి, అలిగి, అడిగి, అభిమానహీనుడిగా మారి, మా నాన్న దృష్టిలో అల్పుడుగా ముద్రపడి, తన దృష్టిలో హీనమైపోయి, ఇవన్నీ తలచుకుంటేనే నాకు కంపరంగా ఉంది. వద్దండి బాబు. నాకీ ఆస్తులు, అంతస్తులు కావాలన్న విపరీతమైన కోరికలేమీ లేవు. మానవుడి తృప్తికి అంతెక్కడ? ఆశకి అవధులెక్కడ? మీకొచ్చే జీతంతోనే నేను హాయిగా, తృప్తిగా బ్రతకగలను. నాకది కావాలి, ఇది కావాలి అని నేనెప్పుడైనా మిమ్మల్ని అడిగానా? అసలలా అడిగే అవసరం, అవకాశం మా అమ్మా నాన్న మీకిస్తే కదా! ఏదీ లేదు అన్న ప్రశ్న రాకుండా అన్నీ వాళ్ళే పంపేవారు కదా! మీ అమ్మగారు మా అబ్బాయికి సరిపోయిన కట్నం ఇవ్వలేదని ఎంత సాధించినా, మరిన్ని రకాలుగానో మాటలు ఈటెలతో బాధించినా నేను ఏనాడూ ఆమెకెదురు చెప్పలేదు. మీ అమ్మగారిని నేను మాతృ సమానురాలుగానే భావించాను. కాని మీరు మా నాన్నని ఏదో ఒక సాకు పెట్టుకుని నిందించేవారు. ఆయన్ని తోలనాడేవారు. ఇది కేవలం మీ ఎదురుగా ఉన్న నన్ను మానసికంగా హింసించడమే కదూ! అవునండి. ఆడదానికో రూలు, మగవాడికి మరో రూలునా? ఎందుకీ అంతరాలు? పైగా మీరు చదువుకున్నవారు. అయినా అంతరాంతరాల్లో జీర్ణించుకుపోయిన మూఢాచారాలు. అవి అధిగమించలేని తత్వాలు, కోపాలు, ఛాందస భావాలు. స్విచ్చు నొక్కగానే దీపం వెలిగినట్లు మీరు చెప్పినట్లు చేస్తూ, తనకంటూ ఓ అస్తిత్వం అనేది లేకుండా, మనసనేది లేకుండా, ఇష్టాయిష్టాలు లేకుండా ఉండాలి కదూ! మీ ఉద్దేశంలో భార్య అంటే అంతే కదా! భార్యకి రుచులు, అభిరుచులు ఉండకూడదు. భావి తరాలను తీర్చిదిద్దే బాధ్యత గల గురువులు మీరు. ఎందుకండి మీ మనసులో ఇంత హిపోక్రసీ? ఇంక భరించే ఓపిక నాకు లేదండి. ఎప్పుడైతే కట్నం భావన మనసులో పెట్టుకుని నన్ను రాగిణిని మా ఇంటికి పంపి మీరు వెనక్కి వెళ్ళిపోయారో అప్పుడే నా మనసు ముద్దుబారిపోయింది. నా నిర్ణయం జరిగిపోయింది. ఇది నా సహనానికి పరాకాష్ట. చాలండి. నా మనసు నిండిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నేరానికి మీ ప్రేమతో పాటు అసహనం, కోపం, ప్రతీకారం అన్నీ రుచి చూపించారు. మాటలతో హింసించారు. చేయి చేసుకునే స్థితికి ఎదిగారు. నేను ఆలోచిస్తున్నా. ఈ మానసిక హింసపడుతూ జీవితం గడిపే కన్నా ఎవరి దారి వారు చూసుకుంటే ఉత్తమమని. క్షమించండి. ఇలా అంటానని, అనగలనని మీరు ఊహించుండరు. సగటు భారత స్త్రీని కదా మరి. కానీ సహనానికి అంతుంది. సముద్రానికి చెలియలి కట్ట ఉన్నట్టు. మీరు నిజంగా మారారు అని నాకు నమ్మకం కుదిరితే తప్ప నేను మీతో అక్కడికి రాలేను. ఇలా నిర్ణయం తీసుకోవడం నాకు తప్పనిసరైంది. మనసు చంపుకొని నడిచే శవంలా బ్రతకడం నాకిష్టం లేదు. ఎప్పుడు ఏమవుతుందో, ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సొస్తుందో అని భయపడుతూ బ్రతకడం నరక సదృశం. మానవ జన్మ ఎత్తినందుకు ఉడతా భక్తిగా సమాజానికి ఏదైనా చేయగలనేమోనన్న స్పృహ కూడా నాలో తలెత్తింది. సముద్ర మదనంలో అమృతం పుట్టినట్లు నా మానసిక సంఘర్షణలో నుండి మొలకెత్తిన ఈ బీజం నన్ను ఎంతో ఉత్తేజపరుస్తోంది. చిన్నపిల్లల స్కూల్ ఒకటి పెట్టి వారిని చక్కగా తీర్చిదిద్దాలన్న నా ఆకాంక్ష నాలో నిరాశను తగ్గించి ఎంతో చైతన్యం నింపుతోంది. ఇది నాకు వింతగానే ఉంది. అనుకోనివి జరుగుతుంటాయి. ఇది సృష్టి వైచిత్ర్యం. ఈ జీవనయానంలో అనూహ్య తీరాలు తారసపడుతూ ఉంటాయి. మన ఇద్దరి విభేదాల మధ్య మన బిడ్డ రాగిడి నలిగిపోకూడదు. మానవత్వపు విలువల మీద తనకు నమ్మకం ఏర్పడాలి. మన చేదు అనుభవాలు, ఈ సంఘర్షణ తన దరిదాపుల్లోకి రాకూడదనే నా ప్రబలమైన ఆకాంక్ష. ఉంటాను. రాజ్యలక్ష్మి. ఉత్తరం చదివి నిర్వీణ్య అయింది భానుమతి. వదిన మానసిక సంఘర్షణ, ఆమె మనసు విప్పి రాసిన జాబు చదివి అన్నయ్య స్పందించిన తీరు ఆమెకు అర్థమైంది. వదిన మానసికంగా ఎంతో వ్యధను అనుభవించి ఇలా ఈ నిర్ణయానికొచ్చింది. అన్నా వదినల గురించి ఆలోచిస్తూ పరధ్యానంగా ఉన్న భానుమతి దగ్గరికి ఎవరో వచ్చి ఆమె చేయి పట్టుకున్నారు. భాను అంటూ. అంతటి ఆత్మీయత నిండిన పిలుపు వదింది కాక మరెవరది అనుకుంటూ తలెత్తి రాజలక్ష్మిని చూసింది భానుమతి. కన్నీళ్లతో కలవరంగా చూస్తుందామె. వదిన, అమ్మ, నాన్న, తమ్ముడు కనిపించారు. రాఘవరావు గారు వాళ్లతో మాట్లాడుతున్నారు. వదిన అంటూ రాజలక్ష్మిని కౌగిలించుకుంది భానుమతి. రాజలక్ష్మి కళ్ళలో నీళ్లు చూసి, డాక్టరు భయం లేదన్నాడు వదిన. మైల్డ్ స్ట్రోక్ అట, రెస్ట్ తీసుకోవాలన్నారు. ఏ దేవుడో అడ్డుపడ్డాడమ్మా, గండం గడిచింది అంటూ యశోదమ్మను పలకరించింది. అత్తయ్య, చాలా కంగారు పడ్డాం. రాఘవరావు గారికి ఫోన్ చేస్తే ఆయన వచ్చి అంతా చూసుకున్నారు అంది. రాజ్యలక్ష్మి ఆందోళన ముఖంలో తెలుస్తోంది. కళ్ళల్లో భయం రెపరెపలాడుతోంది. ఒకటి ఆలోచిస్తే మరొకటి జరిగింది. ఇదే అంటారు, తానొకటి తెలిస్తే దైవం ఒకటి తలచిందని.
భానుమతి రాజ్యలక్ష్మి చేయి పట్టుకుని రజనీకాంత్ బెడ్ దగ్గర తీసుకెళ్ళింది నిశ్శబ్దంగా. రాజ్యలక్ష్మి అమ్మగారు వెనగ్గా వచ్చారు. రాజ్యలక్ష్మిని అన్నయ్య బెడ్ దగ్గర వదిలి తాను వెనుతిరిగొచ్చి అత్తయ్య గారి దగ్గర ఆగింది. ఇద్దరూ నెమ్మదిగా ఈ విషయాలే మాట్లాడుకుంటున్నారు. బెడ్ మీద కళ్ళు మూసుకుని పడుకునున్న భర్తను చూస్తుంటే పలు రకాల భావాలు ఆమెను ముప్పిరిగొన్నాయి. తన లెటర్ ఆయన్ని టెన్షన్లో పెట్టిందా? స్ట్రెస్ అనుభవించారా? తానెంత సంఘర్షణ, ఒత్తిడి అనుభవించిందో అంతా ఆయన ఆ క్షణంలో అనుభవించుండాలి. తట్టుకోలేకపోయారేమో. ఈ పరిణామం తాను ఊహించింది. చాలా ఏళ్ల నుండి క్రమక్రమంగా శాడిజం అలవాటు చేసుకుంటూ వచ్చారు. ఈ మాటంటే భార్య బాధపడుతుందేమో అన్న ఆలోచనే లేదాయనకు. తల్లి కొడుకు ఇద్దరూ అలాగే చేశారు. తాను ఎంత వాళ్లలో కలిసిపోవాలని ప్రయత్నిస్తున్నా వాళ్ళు తన పట్ల ఆత్మీయత చూపి కొలుపుకోలేకపోయారు. పరాయి అమ్మ కన్నబిడ్డగానే చూశారు. తనను మానసికంగా దూరం చేసుకున్నారు. అలా కాకపోతే తానింత కఠిన నిర్ణయం తీసుకునుండేది కాదు. మనిషి స్వార్థపరుడు. ఎంతసేపు తన ఆలోచనలు, తన భావాలు, తన నిర్ణయాలే కాని కలిసి బ్రతికేటప్పుడు ఎదుటివారి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాలన్న తలంపే ఉండదు. భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహన, నమ్మకం, ప్రేమ, ఆకర్షణ, ఆత్మీయతే కాక కాస్త హాస్యం, మరి కాసిని నవ్వులు, రిటార్డులు లేకపోతే ఆ జీవితం యాంత్రికమే, నిస్సారమే. పైగా కోపతాపాలుంటే ఆ సంసారంలో శాంతి మృగ్యం అవుతుంది. ఎండుదనం రాజ్యమేలుతుంది. రకరకాల ఆలోచనలతో తలమునకలవుతున్న రాజ్యలక్ష్మి రజనీకాంత్ వంకే చూస్తోంది. అలా చూస్తుంటే ఆమె మనసు మరింత వికలమవుతోంది. కన్నీళ్లు ఉబ్బుకొస్తున్నాయి. తాను అజేయుణ్ణి అనుకుంటాడు మనిషి. కాని కనపడని విధి ఎన్ని విన్యాసాలు చేస్తుందని, ఎన్ని మార్పులు సృష్టిస్తుందని, మరిన్ని విచిత్రాలు చూపిస్తుందని. కాసేపటికి కళ్ళు తెరిచి చూశాడు రజనీకాంత్. ఎదురుగా ఉన్న రాజ్యలక్ష్మి దగ్గరగా వెళ్లి అతని చేయి మీద చేయి వేసింది. ఆయన కళ్ళల్లో నీటి చుక్క మెరిసింది. నన్ను క్షమించు. లోగొంతుకులో అతను అన్నమాట ఆమెకు వినబడింది. అతని చేతిని ఆత్మీయంగా నొక్కిందామె. ఆమె కన్నీళ్లు అతనికి కనిపించాయి. ఆ కన్నీళ్లలో అన్ని కల్మషాలు కొట్టుకుపోయాయి. భార్య స్పర్శ నుండి ఎన్నో ఆత్మీయత సంకేతాలు అతని నరాల్లోకి పాకినట్లు అనుభూతి కలిగింది. ఏదో కొత్త శక్తి అందుతోంది అతనిలోకి. ధైర్యంగా ఉండండి, తగ్గిపోతుంది. అలా అంటుంటే ఆమె కళ్ళు నిండుకొచ్చాయి. ఇద్దరూ అలా నిశ్శబ్దంగా ఉండిపోయారు చాలాసేపటి వరకు. ఆమె సన్నిధి అతనికి పెన్నిదిగా తోస్తోంది. ముఖంలోకి ప్రశాంతత వస్తోంది. నెమ్మదిగా కళ్ళు మూసుకున్నాడు. ఆమె చెయ్యి అలా పట్టుకునే ఉన్నాడు. రజనీకాంత్ ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోయాడు. డాక్టర్ల ట్రీట్మెంట్ వల్లనో, మనసులో అలజడి తగ్గడం వల్లనో, భార్య కొండంత ధైర్యాన్నిస్తూ పక్కనుండడం వల్లనో మరి ప్రశాంతత స్పష్టంగా తెలుస్తోంది. తర్వాత రాజీవ్ను బావగారి దగ్గర కూర్చోమని భానుమతి, రాజ్యలక్ష్మి ఇంటికి వెళ్లారు. రాజ్యలక్ష్మిని చూడగానే బిగ్గరగా ఏడ్చింది కమలమ్మ. ఇంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లయింది అమ్మా. నా బిడ్డకి ఏమైందే? నా దగ్గర దాయకుండా చెప్పండే. ఎంతో ఆరోగ్యంగా ఉండే నా కొడుక్కి ఎవరో చేతబడి చేశారమ్మా. వాడి బాగు ఓర్చుకోలేకుండా ఉన్నారమ్మా అంటూ శోకాలు పెట్టడం మొదలుపెట్టింది, మధ్య మధ్య కోడల వైపు చూస్తూ. ఆ మాటలు వింటుంటే ఒక్కసారి ఒళ్ళంతా నీరసం ఆవించినట్లయింది రాజ్యలక్ష్మికి. ఆ పెద్దావిడంటోంది మాటలు కాదు, అవి తోటాలు. ఎద చిన్నాభిన్నం చేసే పద ప్రయోగాలు. ఆమెకి తన మీద ఎందుకింత కక్ష? ఆమెను చూస్తేనే భయం. ఏ మాట అంటుందోనన్న కలవరం. ఆమె మాటలకు అంత పొదును. తాను తప్ప మిగిలిన వాళ్ళంతా మంచివాళ్లే ఆమె దృష్టిలో. తన కొడుకును కోడలు తీసుకెళ్లిపోయి ఏం చేస్తుందోనన్న ఆందోళన. ఆ మనిషి ఆమె బిడ్డేనా? ఆయన తన భర్త అన్న విషయం ఆమెకి ఎప్పటికీ గ్రహింపుకొస్తుంది? ఒక్కసారిగా ఒళ్లంతా నీరసం ఆవహించిందామెను. శక్తిహీనురాలై నేల మీద వాలిపోయింది. ఒకసారి అందరూ భయపడ్డారు. సునీత, భానుమతి ఆమెను కూర్చోబెట్టి ముఖం మీద నీళ్లు చల్లారు. ఫ్యాన్ వేశారు. కాసిని మంచినీళ్లు తాగించడానికి ప్రయత్నించారు. చాలా కంగారు పడ్డారు. భానుమతి తల్లిని కోపడింది. ఏం మాట్లాడతావమ్మా, పెద్దదానివి. మంచి చెడు తారతమ్యం లేదా? నువ్వు మాట్లాడకుండా ఉండు కాసేపు. అరిచి ఏడ్చి మా బుర్రలు పాడు చేయకు. అన్నయ్యకు పర్వాలేదన్నారు డాక్టరు. ఇంకా పెద్ద డాక్టర్ చూపించడానికి వదిన తమ్ముడు రాజీవ్ అన్నయ్యను తీసుకువెళ్తున్నాడు. అన్నయ్యకేం పర్వాలేదు, పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. వదిన వదిన నాన్నగారు, తమ్ముడు అంతా. నువ్విలా ఏడుస్తూ గొడవ చేస్తూ అందరినీ తిడుతూ ఉంటే మేమెవరో ఇక్కడ ఉన్నాం. నేను మా ఊరికి వెళ్ళిపోతాను అంటూ కోపడి ఆమెను తీసుకెళ్లి గదిలో పడుకోబెట్టొచ్చింది. వదినా, మా అమ్మ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. ఆమె మాటలు పట్టించుకోకు. ఏవేవో ఊహించుకుని ఏదో భ్రమలో బుర్ర పాడు చేసుకుంటోంది. వయసైపోయింది కదా, ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలీదు. అందుకని అవన్నీ పట్టించుకోకమ్మా. ఎదుటి వాళ్ళని మాటలతో హింసించే అలవాటు కొంతమందికి ఉంటుంది. మా అమ్మ ఆ టైపు మనిషి. పద, స్నానం చేద్దుగాని, మళ్ళీ ప్రయాణం ఉంది.
ఆమె మాటల్లోని సంస్కారం రాజ్యలక్ష్మిని సేద తీర్చాయి. కానీ మాటలే రానట్టుగా మూగదైపోయిందామె. అత్తగారి మాటలంత పొదునైనవి. ఈ వాల్టితో ఆమె మీద పూర్తిగా మనసు విరిగిపోయిందామెకు. ఇక జన్మలో ఆమెను క్షమించగలనా అనుకుంది. ఆమె కూతురే భానుమతి. తన అమృతం లాంటి మాటలతో మనసును సేద తీర్చగల సంస్కారి. ఎంత తేడా తల్లి కూతుళ్ళ మధ్య. అసలు అత్తగారికి తన మీద అంత కక్ష ఎందుకు? పెళ్ళయి ఇంతకాలం గడిచినా ఆమెకు తన మీద ఎందుకంత కక్ష, కార్పణ్యం, చులకన? సమాధానం లేని ప్రశ్న. సమాధానం రాని ప్రశ్న. ఆ రోజే రజనీకాంత్‌ని తీసుకుని వాళ్ళు తెనాలొచ్చేశారు. కమలమ్మని, అప్పుడే ఊర్నుంచి వచ్చిన ఆదిలక్ష్మిని హాస్పిటల్‌కి తీసుకొచ్చి రజనీకాంత్‌ని చూపించింది భానుమతి. బాగానే ఉన్నానమ్మా. ఏం భయం లేదు. వచ్చే వారం వచ్చేస్తాను అంటూ తల్లికి, చెల్లికి నవ్వుతూ ధైర్యం చెప్పాడు రజనీకాంత్. అర్ధరాత్రి అయ్యుంటుంది. హాస్పిటల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. గడియారం టిక్ టిక్కు శబ్దం తప్ప మరే అలికిడి లేదు. రజనీకాంత్ మెలకువొచ్చి చూశాడు. ఎదురుగా గడియారం 1 గంట చూపిస్తోంది. బాగా నిద్ర పట్టడం వల్లనేమో ప్రశాంతంగా ఉంది. రాజ్యలక్ష్మి గోడ పక్కగా ఉన్న మంచం మీద నిద్రపోతోంది. మంచం దగ్గరగా కుర్చీలో కూర్చుని తన వంకే చూస్తున్న మామగారు. అయ్యో, తన కోసం ఈయనిలా పెద్దాయన నిద్ర లేకుండా. రజనీకాంత్ నొచ్చుకున్నాడు. ఆయన అల్లుడు తన వంక చూడ్డంతో చిరునవ్వు నవ్వారు. ఎలా ఉంది బాబూ అంటూ చేయి మీద చేయి వేశారు. ఆ హస్తంలో ఆత్మీయతా స్పర్శ తెలిసింది. తండ్రి ప్రేమ ఇది. ఆయన వంక చూస్తున్నాడు రజనీకాంత్ తదేకంగా. 60 ఏళ్లున్న దారుఢ్యం తగ్గని శరీరం, తెల్ల కేశాలు, కారుణ్యం చిందే చూపులు, చూడగానే ఒక పవిత్ర భావం కలిగి చెయ్యెత్తి నమస్కారం చేయాలనిపించే రూపు. మామయ్య గారు మీరా? మీరు నిద్ర లేకుండా నా కోసమిలా? అన్నాడు ఆశ్చర్య ఆనందాలతో. ఎలా ఉన్నావు బాబూ అంటూ ఆయన అల్లుడి నుదుటి మీద చేయి వేసి చూశారు. పర్వాలేదండి, బాగానే ఉంది. మీరు పడుకోండి వెళ్ళి. నా మూలాన మీరింత శ్రమ. పర్వాలేదయ్యా, నువ్వు కోలుకున్నావు. గండం గడిచింది. మాకదే పరమ సంతోషం. ఇంకో 2 రోజులు బాగా విశ్రాంతి తీసుకుంటే చాలు. ఆయన తృప్తిగా నిట్టూర్చారు. ఈలోగా అలికిడికి రాజలక్ష్మి లేచింది. లేచారా అని అడుగుతూ మంచం దగ్గరగా వచ్చింది. ఆమె కళ్ళు బడలికను సూచిస్తున్నాయి. గబగబా ఫ్లాస్క్లోని హార్లిక్స్ కప్పులో పోసి తెచ్చింది. రజనీకాంత్తో నెమ్మదిగా తాగించింది. నాన్న, మీరింక వెళ్ళి పడుకోండి. నేను కూర్చుంటాను వీరి దగ్గర. పర్వాలేదమ్మా అంటూ ఆయన రజనీకాంత్ను మరొకసారి చెక్ చేశాడు. రెస్ట్ తీసుకో బాబు. ఎక్కువ మాట్లాడద్దు. రిలాక్స్ యువర్ సెల్ఫ్. రజనీకాంత్ విధేయుడైన విద్యార్థిలా కళ్ళు మూసుకున్నాడు. నాన్న, వెళ్ళండి, కాసేపు నిద్రపోండి అంటోండగా రాజీవ్ వచ్చాడు. నాన్నగారు, ఇక మీరు వెళ్ళి నిద్రపోండి. నేను అక్క ఇక్కడ ఉంటాం అన్నాడు. సరే, జాగ్రత్త. టైంకి మందులివ్వండి అంటూ ఆయన వెళ్ళిపోయారు. రజనీకాంత్ కన్నుల్లో నీరు తిరిగింది. కను కొలుకుల్లో ఉబుకుతున్న నీటిని కనిపించకుండా చెయ్యి అడ్డు పెట్టుకున్నాడు. ఇంతటి ప్రేమమూర్తిని, పితృ సమానుణ్ణి నేను ఎన్ని మాటలన్నానో, ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను. కట్నం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువైన మహత్తరమైన మమతానుబంధాన్ని, ఆత్మీయతను, వాత్సల్యాన్ని ఈనాడు నాకు ఈయన చెవి చూపిస్తున్నారు. ఈ మహోన్నత వ్యక్తిత్వం ముందు తానెంత అల్పుడు. అంగరంగ వైభవంగా అలంకృతమైన పెళ్లి మండపం. రజనీకాంత్ ఆ వివాహ కార్యక్రమమంతా ఆసక్తిగా చూస్తున్నాడు. నిజంగా ఈ వివాహ కార్యక్రమం ఆ మంత్రోచ్చారణల మధ్య, పెద్దల దీవెనల మధ్య ఎంత పవిత్రంగా, నయనానందకరంగా ఉంది అనుకున్నాడు. ఒక్కసారిగా మంగళవాద్యాల మ్రోత చెవిన పడి రజనీకాంత్ ఉలిక్కిపడి వాస్తవంలోకొచ్చాడు. సూత్రధారణ జరుగుతోంది. రాజలక్ష్మి స్వాతి వెనగ్గా నిలబడి ఆమె జడనెత్తి పట్టుకుంది. రవీంద్ర స్వాతి మెడలో 3 ముళ్ళు వేశాడు. నల్లపూసల గొలుసు మెడలో వేస్తున్నప్పుడు, పూలదండలు వేసుకుంటున్నప్పుడు స్వాతి పక్కనే ఉండి సాయం చేస్తోంది రాజ్యలక్ష్మి. సూత్రధారణ అవగానే మరోసారి అక్షంతల కార్యక్రమం మొదలైంది. ముందుగా పురోహితులు రామచంద్రరావు గారికి, యశోదమ్మకి అక్షతలు చేతికిచ్చి ఆశీర్వదించమన్నారు. తోబుట్టువులంతా తమ భర్తలతో వధూవరుల్ని ఆశీర్వదించడానికి ముందుకు కదిలారు. తల్లి, తండ్రి వధూవరుల్ని ఆశీర్వదించారు. తల్లి తన దగ్గరగా ఉన్న రాజలక్ష్మిని దగ్గరగా రమ్మని సైగ చేసింది. చేతులకి మరి కాసిన్ని అక్షతలు తీసుకుని కాసిన్ని భర్త చేతిలో ఉంచింది. రాజలక్ష్మి రజనీకాంత్ చేయందుకుని అమ్మ దగ్గరగా వెళ్ళగానే ఆమె నవ్వింది. అసంకల్పితంగా వారిద్దరూ తల్లి, తండ్రి పాదాలకు వంగి నమస్కరించారు. ఇద్దరూ వారిద్దరిపై అక్షంతలు చల్లి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. అనుకోని, ఆశించని, అలభ్యమైంది అని ఒకప్పుడు అనుకున్న ఈ చర్యతో రజనీకాంత్ మనసు పులకరించింది. అరుదైన వరం అందుకున్న అనుభూతి కలిగింది. ఆది దంపతులకు వందనం చేసిన అనుభూతి మదిలో సుడులు తిరిగింది. రామచంద్రరావు గారు రజనీకాంత్ భుజం మీద ఆప్యాయంగా తట్టి నవ్వుతూ అవతలకు జరిగారు.
ఆహుతులంతా అక్షతలతో వధూవరులను దీవించడానికి వస్తూ ఉండడంతో అంతటా కోలాహలం, ఒక పవిత్ర భావం. వధూవరులు అందరికీ వందనం చేస్తూ తల వంచి అక్షంతలు వేయించుకుంటున్నారు. అంతటా ఆనందం, ఆహ్లాదం తొణికిసలాడుతున్న శుభ సమయం అది. అది అంతరంగం నిండిన ఆనంద హేళ. రజనీకాంత్, రాజ్యలక్ష్మి వధూవరులపై అక్షంతలు చల్లి దీవిస్తూ ఉంటే స్వాతి వారిరువురి పాదాల వంటి వందనం చేసింది, రవీంద్రతో సహా. వదనాలపై చిరునవ్వులు లాస్యం చేస్తుండగా మంగళవాద్యాలు మ్రోగుతూనే ఉన్నాయి హృదయంగా. ఇంతటితో అనూహ్య తీరాలు అనే నవల కంప్లీట్ అయిందండి. నాకైతే ఈ నవల చదువుతున్నంతసేపు రజనీకాంత్ నవలలో ఒక పాత్ర అయిపోయాడు గాని, అదే పాత్ర బయట గాని కనబడితే గుండె మీద ఒక్కటి పీకాలనిపించింది. తండ్రికి తెలియకుండా కూతుర్ని పెళ్లి చేసుకుని ఇంటికెళ్ళిపోయాడు. డైరెక్ట్‌గా ఆళ్ళు మాత్రం నవ్వుతూ ఈళ్ళని ఆహ్వానించేయాలి. సిగ్గు లేకుండా మామగారిచ్చిన డబ్బులతో చెల్లెళ్ళకి పెళ్లి చేశాడు. మళ్ళీ మామగారిని దెప్పుతూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. ఇది నా అభిప్రాయం అండి. మరి మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ.